ఏ హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెండర్ ఆఫ్ వ్లాగ్స్. గైస్ మనమైతే ఈరోజు బయటకు వచ్చాము. ఇక్కడ అనేది మీరు గెస్ చేయండి. సో మనమైతే అంటే కొంచెం టూ వీలర్ మీద కొంచెం వెదర్ని అన్నీ ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చిండే వాచ్ చేస్తున్నాను. మంచిగా ఉంటుంది వీడియో. గైస్ సడన్లీ ప్లాన్ చేశాను, ఒక దగ్గరికి వెళ్దామని చెప్పి. వాచ్ చేయండి, ఒక తినే ఐటెం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే కార్లో రాలేదు ఈరోజు, టూ వీలర్ మీద వచ్చాను. సో వాచ్ చేయండి, ఓకేనా. మనం ఎక్కడ ఉన్నాం అనేది నీకు ఆల్రెడీ చూపించాను. సో నేను ఒక దగ్గర అంటే హాబీ చేద్దామని చెప్పి ఆపుతున్నాను. సో హెల్మెట్ పెట్టాను కదా, కొంచెం హెయిర్ అవాయిడ్ చేయండి. హెల్మెట్ ఖచ్చితంగా ఇగో అక్కడనే పోలీస్ ఆయన ఉన్నారు చూడండి. సో అట్లా అనమాట. సో అది వాచ్ చేయండి, మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సడన్లీ వీడియో తీస్తున్నాను. గైస్ ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను 2 వీడియోస్ అంటే 2 days తీసిన వీడియో. సో నేను 6th సాటర్డే వెళ్ళినప్పుడు ఈ వీడియో ఇది వచ్చేసి ఎంత ఖాళీగా ఉందో చూడండి రోడ్లో. సో నేను అక్కడ యాక్చువల్గా నేను వీడియో చేద్దాము ట్యాంక్ బండి దూరం నుంచి అని చెప్పి ఆ క్రౌడ్లో వెళ్ళాం అనుకో, చాలా అంటే చాలా ఎక్కపోతామనే ఉద్దేశంతో ఆ వీడియో చేయలేకపోయాను. నేను నెక్స్ట్ డే ఇది వచ్చేసి 7th అంటే మీన్స్ సండే నిన్న వచ్చేసి ఈ వీడియో తీశాను. సో ఇంకా 7th అయితే మంచిగా ఉండేది నా వీడియోస్ అంటే. ఎందుకంటే చాలామంది క్రౌడ్ వచ్చారు. అసలు యాక్చువల్గా ఏంటంటే దేవుళ్ళ దగ్గర కూడా, వినాయకుడి దగ్గర కూడా కేటీఆర్ సాంగ్స్ వేస్తున్నారు, ప్లస్ మన రేవంత్ రెడ్డి గారి సాంగ్స్ వేస్తున్నారు, కేసీఆర్ చేస్తున్నారు. అందరూ అసలు ఐటమ్ చేస్తున్నారు పెద్దలందరూ. సో ఫైనల్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం పోలీస్ బందోబస్తు వస్తుంది, ప్లస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చాలాసేపు ఆగుదాం అనుకున్నాను, చాలా అంటే చాలా గట్టిగా కొట్టేస్తుంది. అసలు యాక్చువల్గా నేను జస్ట్ వెళ్ళిందనుకో మొత్తము ఏమంటారు స్టక్ అయిపోతుండే, అంత క్రౌడ్ ఉంది కింద. నేను ఒక దగ్గర ఆగి నేను మీకు వీడియో కూడా చూపిస్తాను. సో ఇది ఏంటంటే నేను అక్కడ వెళ్ళేటప్పుడు నేను 2 వీలర్ వెళ్ళాను. అసలు యాక్చువల్గా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కారు తీసుకెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు పైన అసలు లెఫ్ట్ రైట్ మొత్తం రోడ్స్ అన్నీ చాలా అంటే చాలా ఖాళీగా ఉండే. ఈ అమ్మాయి ఎందుకు తీసుకెళ్ళాలి కార్ అన్నయ్య అనగానే అనుకున్నాను. నేను ముందరికి వెళ్ళలేదు. అక్కడ చూపిస్తాను చూడండి, రైట్ సైడ్ ఎంత క్రౌడ్ అయిపోయిందో. చాలా ముందరికి అంటే నేను రాంగ్ స్పాట్లో ఆగాను. కారు ఎందుకు తీసుకురాలేదనే ఫీల్ వచ్చింది. అంత ఎండ కొడుతుంది, అయినా కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కూరగా అయితే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మస్తు అంటే మస్తు. అసలు యాక్చువల్గా కింద మొత్తం ఈ పేపర్ అయితే ఘోరంగా ఉన్నాయి. అసలు ఒక జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ ఊకే వాళ్ళు మాత్రం ఎంత ఇరిటేషన్ పడతారేమో. మొత్తం అక్కడ ట్యాంక్ బండ్ దగ్గరనే కాదు, మొత్తం ఆ సరౌండింగ్ మొత్తం ఆగమాగం, మొత్తం పేపర్స్తోని స్ప్రేతోని దీంతో అంతా ఆగమాగము. మొత్తం ఫుల్ అంటే ఫుల్ చిల్ చేశారు. ఈసారి అయితే చాలా అంటే చాలా డేంజర్గా వెళ్ళిపోయింది. లడ్డు అని అంతా డీజే పర్మిషన్ లేదని చెప్పారు, బట్ డీజే మాత్రం దండం కానీ ఆలోచిస్తున్నారు. డీజే పర్మిషన్ కొన్ని జాగ్రత్త తీయక ధర్నాలు కూడా చేశారు. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది మీరు చూస్తారు. యాక్చువల్గా నేను ఈరోజు వచ్చేసి డే 8. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈరోజు ఒక వీడియో చేయాలి, బట్ చేయలేకపోయాను. బట్ రేపైనా సరే ఖచ్చితంగా నైట్ చేస్తాను. ఈరోజు 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. 10th అయినా సరే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే లేట్ అయినా కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ మాత్రం మంచి నీళ్ళు కనిపిస్తుంది చూడండి. నేను ఆగే పరిస్థితులు లేదు, ఎందుకంటే ఎండ బీభత్సంగా కొడుతుంది. రోడ్ పైన హెల్మెట్ పెట్టుకున్నాను. ఇక మనకి ఎట్లుంటుంది సైడ్ అయిపోతుంది, మొత్తము మొత్తం అయిపోతుంది, ఇదంతా ఆగమాగం అయిపోతుంది. బట్ నాకైతే ఒక చూసిన సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది. మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే మీకు చూపించాను. అంటే చాలా వీడియోస్ వచ్చినాయి, లైవ్ కూడా పెడతారు అక్కడ. బట్ మనం వెళ్ళేది అనేది స్పెషల్ కదా. సో అదేనమాట ముచ్చట. టైం అయితే వచ్చి 10:36 అవుతుంది. మనమైతే వెళ్తూ ఆకలి అయితే ఇక్కడ ఒకటి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అన్లిమిటెడ్ బిర్యానీ ఉంటుంది, గుద్దవలు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పోయే లోపట్ల ఇప్పటికీ అయిపోతుంది ఆల్మోస్ట్. సో మనం నెక్స్ట్ పెట్టుకునే లోపట్లనే అయిపోయింది. ఇక వెయిట్ ఎందుకు చేయాలని చెప్పి కొంచెం తినేసి వెళ్ళిపోయాను. సో ఆ వీడియో కూడా మీకు పెడుతున్నాను, ఎవరన్నా ఉంటే ఆ సరౌండింగ్లో ట్రై చేయండి. ఈ వీడియో వచ్చేసి నైట్ టైము. ఇది ఎక్కడనేది తెలుసుకోండి, చెప్పండి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళాము నైట్, ఓన్లీ 2 వీలర్ రైడ్కి వెళ్దామని చెప్పి
వెళ్ళినుండే. ఎందుకంటే 4 వీలర్లో తిరిగి బోర్ కొట్టేస్తుంది, కొంచెం వెదర్ని ఎంజాయ్ చేద్దాం. ప్లస్ అట్లా గండిపేట, యాక్చువల్గా ఇది గండిపేట. సో అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీశాను, బట్ వీడియో లెంతీ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను కట్ చేశాను. సో ఓన్లీ గణేష్ నిమజ్జనం అప్పుడు వీడియో కదా, సో అలానే ఉద్దేశంతోనే నేను తీస్తున్నాను. అసలు మస్తు అంటే ఇక్కడ సైడ్ ఎక్కువ రిసార్ట్స్ ఉంటాయి. సో రిసార్ట్ అయితే మెంటల్ ఉంటాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా అంటే చాలా ఫ్రెండ్స్తో చాలా చిల్ అవ్వచ్చు. లగ్జరీ ఉంటుంది. లగ్జరీ అంటే లగ్జరీ. ఇవన్నీ విల్లాస్ లెఫ్ట్ సైడ్లో ఒకటి వస్తుంది చూడు, అది కూడా చూపిస్తాను. అది రిసార్ట్. ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్, నా రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకు హింట్ ఇస్తున్నాను, ఎంజాయ్ చేయండి. అంతే కాస్ట్లీగా మనీ కూడా ఉంటాయి. ఇవన్నీ హౌస్ ఫర్ సేల్ ఉన్నాయి, విల్లా ఫర్ సేల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి హిమాయసాగర్కి వెళ్ళి అక్కడ ఫిష్ దీన్ని ఉండే. ఇక ఈ అంకుల్ ఎప్పుడు రెగ్యులర్గా మనం ఈయన దగ్గరనే తీసుకుంటాం, మంచిగా చేస్తాడు. సో అప్పటి లెక్క అయితే లేవు టేస్ట్ ఫిష్. సో ఇది ఎక్కడ అనేది గెస్ చేయండి. ఇప్పటికీ 9:30, 10 అవుతుంది. అప్పటికే సైక్లింగ్ చేస్తూనే ఉన్నారు చేసేవాళ్ళు. అంటే వారి ఇంట్రెస్ట్ వాళ్ళది, మన ఇంట్రెస్ట్ మనది, అట్లా అని చెప్పి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం డెఫినెట్లీగా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలెంట్ పప్పీ వ్లాగ్స్. అందరూ జాగ్రత్తగా వెళ్ళారనే అనుకొని